నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దంతెవాడలో మావోయిస్టు స్మారక స్తూపాలు ధ్వంసం. స్తూపాలను తొలగించిన DRG జవాన్లు. మంగళగిరిలో నారా లోకేష్ ర్యాలీ. పేదలతో కలిసి MROకు వినతి పత్రం అందజేత. దత్తత గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అభివృద్ధి పనులు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. జగిత్యాలలో కలెక్టరేట్ ఎదుట భారీ ర్యాలీ. విద్యారంగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్. విజయనగరంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి. నివాళులర్పించిన జిల్లా ఎస్పీ దీపిక. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా గోండెరస్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అమరుల స్మారక స్తూపాలను DRG జవాన్లు ధ్వంసం చేశారు. 10 లక్షల రివార్డు ఉన్న డివిజన్ కమిటీ మెంబర్ వినోద్, 5 లక్షల రివార్డు ఉన్న గుండాదూర్ అనే మావోయిస్టు స్మారక స్తూపాలతో సహా మరో 3 స్మారక స్తూపాలను ధ్వంసం చేశారు. గోండెరాస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమరులైన మావోయిస్టు నేతల చిహ్నంగా ఈ స్తూపాలను ఏర్పాటు చేశారు. మావోయిస్టు కమాండర్ వినోద్ ఆ ప్రదేశంలోనే తీవ్ర అస్వస్థతతో మరణించగా గుండాదూర్ను పోలీసులు ఎన్కౌంటర్లో ఇక్కడే కాల్చి చంపారు. అందుకే అదే స్థలంలో మావోయిస్టులు స్తూపాలను ఏర్పాటు చేశారు. जाएगा रे जाएगा। ये इसको कौन फिर बनाने वो कौन आएगा इधर? कमेंट तुम्हारा हाँ हो गया वो बैठा लेकिन निकलेगा क्या? निकलना है ऐसे ही बस पकड़ के दिखाने वाले बस क्या हो गया? दिखा इधर दिखा 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 कारीगरी तो जोरदार वाला कारीगरी है। जय हिंद। अरे बाप रे, वहां तो ऐसे तार मन है कि कुछ नहीं। देखो देखो इधर आ जाएगा। देख के देखो अपने साइड గుంటూరు జిల్లా మంగళగిరిలో పేదలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. పేదల ఇళ్ల తొలగింపు నోటీసును ఉపసంహరించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మంగళగిరిలో నిర్మిస్తున్న డివైడర్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోకేష్ వస్తే పేదల ఇల్లు తొలగిస్తారని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, అదే పని ఎమ్మెల్యే ఆర్కే చేస్తున్నాడని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈరోజు నేను మంగళగిరిలో కానీ, తాడేపల్లిలో కానీ, దుగ్గిరాల్లో కానీ ఎక్కడ తిరిగినా, ఈరోజు ఎస్సీ కాలనీలో ఎక్కడ తిరిగినా కూడా తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు కనపడుతున్నాయి, తెలుగుదేశం పార్టీ కట్టిన డ్రైన్లు కనపడుతున్నాయి. మీరు ఏం చేశారు? గత 2.5 సంవత్సరాలుగా జనరల్ ఫండ్ వాడి డివైడర్ కూడా కట్టలేని వ్యక్తి మీరు. డివైడర్ కూడా కట్టలేకపోతున్నారు. అది కూడా జనరల్ ఫండ్ వాడారు. అంటే పేద ప్రజలకి తాగునీటికి వాడాల్సిన డబ్బులు, లైటింగ్కి వాడాల్సిన డబ్బులు, అన్న క్యాంటీన్కి అవసరమైతే పెట్టాల్సిన డబ్బులు, ఆ డబ్బులంతా తీసుకొచ్చి ఈరోజు ఒక డివైడర్కి ఖర్చు పెట్టాల్సింది. అది కూడా నా మాత్రం కడుతున్నారు. ఎందుకు? మీరు ఆనాడు ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు 2 బడ్జెట్లు కేటాయించింది మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం. ఎందుకు ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టలేదు నేను అడుగుతున్నా. అంటే మీరు చేతగానోలా, లేదంటే మీరు ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా, లేదంటే నిన్న సలహాదారుడి చెప్పాడు కదా ముఖ్యమంత్రికి అంత అవగాహన లేదు సబ్జెక్ట్ అని, అదేనా జరిగింది? అంటే ప్రజల్ని మభ్యపెట్టి 2,800 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో మాయలు చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు మేము కూడా ఓపిక పెట్టాం. మీరు అభివృద్ధి చేస్తారు, పేద ప్రజలను ఆదుకుంటారు, మేము కట్టిన ఇల్లు కాదు ఇంకో కనీసం ఒక 10,000 ఇల్లు కడతారేమో పేదవాళ్ళకని నేను అనుకున్నా. కానీ ఏం చేశారు? జనరల్ ఫండ్ కూడా స్వాహా చేశారు. నిజంగా చాలా చాలా బాధాకరం.
ఇప్పుడన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే, రెండోసారి గెలిచిన వ్యక్తి ఇప్పుడన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళని ఆదుకోండి. ఆ 2,800 కోట్ల రూపాయలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఫౌండేషన్ దత్తత తీసుకున్న నాగన్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా సుమారు 2 కోట్ల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామంలో రచ్చబండను కూడా ఏర్పాటు చేశారు. రామోజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే చెప్పారు. రామోజీరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఇక్కడ చూడండి సార్. కూర్చోవడం కొద్దిగా కష్టంగా ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట భారీ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3,816 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసీఆర్ స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి 3,816 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని బేషరతులుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పి రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతున్నది. మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయని ఎంతోమంది విద్యార్థుల అమరవీరుల ఫలితంగా ఎంతోమంది చనిపోయిన కారణంగా, ఎంతోమంది బలిదానం కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కానీ ఈరోజు స్వరాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మాత్రమే హాయిగా జీవితాన్ని గడుపుతుంది తప్పితే ఈరోజు విద్యార్థులు ఎంతోమంది ఉన్నత విద్యకు చదువులతో దూరం కావడం జరుగుతున్నది. అదేవిధంగా ఎంతోమంది యువకులు పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కంప్లీట్ చేసి ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు రాక నిరుద్యోగ సమస్యలతోటి ఈరోజు తెలంగాణ వచ్చినప్పటికీ కూడా బలిదానం చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. లేని ఏడల నీ యొక్క అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టైనా ఏబీవీపీ జిల్లా శాఖ, ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిన్ను గద్దె దించేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఏ విధంగానైతే జరిగిందో అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని గద్దె దించేంత వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి ఉద్యమాలు చేసి విద్యార్థి లోకానికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా ఏబీవీపీ న్యాయం చేస్తానని తెలియజేస్తూ నా పేరు భూషణ్ అన్వేష్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దీపిక
పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం అమరణ దీక్ష చేపట్టి ప్రాణాలను అర్పించి అమరజీవిగా నిలిచిన మహానీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. శ్రీరాములు నిరాహార దీక్షతో అప్పటి మద్రాస్ ప్రభుత్వం హరిజనులను దేవాలయంలోకి అనుమతిస్తూ శాసనాలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సత్యనారాయణరావు, ఏఆర్డీఎస్పీ శేషాద్రి అధికారులు పాల్గొన్నారు. Sir, please, sir. Sir. Sir, please, sir. గ్యాస్ లారీ రోడ్డుపై బోల్తా కొట్టి సిలిండర్లన్నీ రోడ్డుపైనే చెల్లాచెదురుగా పడిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డుపై పడిన సిలిండర్ల నుంచి ఎలాంటి లీకేజీ జరగకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కడప నుంచి గ్యాస్ సిలిండర్ లోడ్తో వస్తున్న లారీ సరిగ్గా బల్లిపల్లి వద్దకు రాగానే రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. కనిగిరి పామూరు ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో సిలిండర్లన్నీ కొన్ని రోడ్లపై, మరికొన్ని పక్కనే ఉన్న నీటి గుంతలో పడ్డాయి. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కి ఎలాంటి గాయాలు కాలేదు. जीरा बोलते हो, छोटा मिट्टी बच्ची రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ చంద్రాయన్పల్లి కౌన్సిలర్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయ గోపుర ప్రారంభోత్సవం, కలశ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, బుడియా బాపు గుడి నిర్మాణానికి, స్ట్రీట్ లైట్లకు, ఆంజనేయ స్వామి గుడి గోపురానికి తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించినట్టు ఉప్పల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, కిషోర్, విక్రమ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, యువకులు పాల్గొన్నారు. ప్రజలందరికీ, ఈ మండల ప్రజలందరికీ, ఈ కల్వకుర్తి తాలూకాలో ఉన్న ప్రతి పౌరుడు ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, అనుగ్రహంతో సస్యశ్యామలంగా అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేయుచున్నారు. చంద్రాయన్పల్లి తాండాలో గతంలో 1 సంవత్సరంన్నర కింద ఈ గ్రామానికి రావడం జరిగింది. ఆ రోజు గ్రామస్తులు, కొంతమంది పెద్దలందరూ శివాలయానికి, ఇక్కడున్న హనుమాన్ టెంపుల్కి గోపురం నిర్మాణం చేయాలి, మీరు మా గ్రామంలో మంచి కార్యక్రమాన్ని తీసుకురావాలి, మంచి దైవ చింతన తీసుకురావాలి, మా మనసుల్లో మంచిగా నిలపాలి, ఆ దేవుడిని మా పైన ఆశీర్వాదం ఉంచే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. 2.5 లక్షల రూపాయలు ఆ రోజే ఈ నిర్మాణానికి నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇచ్చి ఈరోజు గోపురం నిర్మాణం చేయడం జరిగింది. బుడియా బాబు దేవాలయం మా ఆనవాయితీ, మా దేవుడు, మా ఇంటి ఆరాధ్య దైవం అని చెప్పి అక్కడ కొన్ని ఇండ్ల మధ్యలో ఆ గుడి నిర్మాణానికి ఆ రోజు నన్ను కొబ్బరికాయ కొట్టించడం జరిగింది. దానికి కూడా 1,16,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు తిరుగుతున్న సందర్భంలో ఇక్కడున్న పాలకులు కానీ, ఇక్కడున్న రాజ్యాధికారాన్ని అనుభవించిన నాయకులు కానీ ఈ గ్రామాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ గ్రామంలో చిమ్మ చీకట్లో ఉన్నది. రాత్రి 8 గంటలకు వస్తే, తమ్ముడు కృష్ణ, నీ గ్రామంలో మొత్తం కూడా ఎలక్ట్రికల్ మెర్క్యూరీ బల్బులు మొత్తం కూడా విలేజ్లో ఎన్ని వస్తాయన్ని 1,50,000 రూపాయలతోటి నిర్మాణం చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పుడు చెప్తున్నాం, ఈరోజు ఇక్కడ శివస్వాముల సాక్షిగా చెప్తున్నాం, ఆ హనుమాన్ దేవాలయం సాక్షిగా చెప్తున్నాం, ఈ గ్రామంలో ఉన్న ప్రతి గుడిసెని పేద కుటుంబాలకు నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏదైతే తలకొండపల్లి మండలంలో 500 ఇండ్ల నిర్మాణాలు ఈరోజు నిర్మాణం చేస్తున్నామో
ఆమన్గల్ మండలంలో కూడా మొదటి గ్రామంగా ఈ చంద్రాన్పల్లి తాండాను తీసుకుంటాం. ఈ తాండాలో ఉన్న కృష్ణ నాయకత్వంలో, కిషోర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న పెద్దోళ్ళ నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా పేదవాడికి సహాయం చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తాం. తప్పకుండా ఇక్కడ కష్టాల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న, నీడలేని కుటుంబాలకు సహాయం చేస్తాం. ఖచ్చితంగా 10 ఇళ్ళైనా సరే ఈ గ్రామంలో వీళ్ళ నాయకత్వం ద్వారా కట్టి నిర్మాణం చేస్తాం. ఈరోజు చాలా మంది ప్రలోభ పెడుతున్నారని చెప్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రలోభ పెట్టడం కాదు, ప్రయత్నం చేయండి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అర్చక సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతర సందర్భంగా అన్ని శాఖల సహకారంతో అభివృద్ధి పనులు సమన్వయంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరను విజయవంతం చేయాలని కోరారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఇంకా 45 రోజులు, ఒక 60 రోజులు అనుకున్నాను, దాదాపుగా 60 రోజులు ఉన్నది. పనులు మాత్రం అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ పనులు స్టార్ట్ చేసి టెండర్లు పెట్టి పనులు స్టార్ట్ చేసిండ్రు. ఒక ఎండోమెంట్ వాళ్ళు టెండర్లు పెట్టిండ్రు, కానీ వాళ్ళకి మాత్రం ఇంతవరకు కూడా పనులు ఇది స్టార్ట్ కాలేదు. అది కొంచెం వెనకబడిన, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వెనకబడినా కానీ అన్ని డిపార్ట్మెంట్లు మాత్రం పన్ను వేగవంతం చేస్తున్నాయని తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఎన్ని వేలలో వచ్చే భక్తులు ఎన్ని వేలలో వచ్చే విధంగా ఉంది? దాదాపు 1,50,00,000 భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే సూచనలు కనపడుతున్నాయి. కానీ ఇది కరోనా మరియు ఓమిక్రాన్ దీనివల్ల భయపడుతున్నారు. అందరు టీకాలు వేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద నేను కూడా అందరికీ వినయంగా చెప్తున్నాను. భక్తులందరికీ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొన్న క్యాంపులు పెడుతున్నారు మేడారంలో. డిఎంఎన్హెచ్ అప్పయ్య గారు వీళ్ళందరూ వచ్చి, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్యాంపులు పెట్టి మాస్క్ వాడాలి, ప్రతి వాళ్ళు దూరం పాటించాలి అన్ని సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. అందులో ఎండోమెంట్ వాళ్ళు కూడా ఓ మైకు ద్వారా భౌతిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి, ఓమిక్రాన్ ఒకటి కూడా మళ్ళీ ఒకటి కరోనా టైపులో వస్తున్నది, అందుకని జాగ్రత్తగా ఉండండి అనే దాని మీద వాళ్ళు కూడా ఎండోమెంట్ తరఫున కూడా అనౌన్స్ చేయడం జరుగుతున్నది. వ్యాక్సిన్ వేసుకున్న భక్తులు వేసుకున్న వాళ్ళే మేడారం రావాలనే సూచనలు ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు అని అంటే అమ్మవారు అంటే చాలా భయభక్తులతోని భక్తులు ఉంటారు. కొంతమంది వ్యాక్సిన్ వేసుకుంటేందుకు భయపడుతున్నారు. ఇటువంటి భయం చెప్తే ఏది వ్యాక్సిన్ వేసుకుంటారు అనే దాని మీదనే చెప్తున్నారు తప్ప అదొక భయంకరమైన చెడు పదం కాదు. ఎందుకంటే అమ్మవారికి రావద్దు, అమ్మవారి దర్శనం చేసుకోవద్దు అంటున్నారు కదా, అరే దర్శనం చేసుకోవద్దు అంటున్నారు, కంపల్సరీ నేను వేసుకోవాలని పోయి వేసుకుంటారు. కొంతమంది అట్లుంటారు అన్నట్టు. మా ఊళ్ళోకి ఇద్దరు అన్నీ వేసుకుని, ఇద్దరు వేసుకోలేదు. అబ్బో ఏమవుతావో నేను ఉంటున్నా పోతాను అనే దాని మీద అటు ఉంటే పాపం వాళ్ళిద్దరికి కూడా వాళ్ళు వేయడం జరిగింది. బాగానే ఉంది, ఇప్పుడు ఏం లేదు, అందరూ బాగున్నారు అక్కడ. అందుకని భక్తులు భవిష్యత్తులో కూడా అమ్మవారు ఫిబ్రవరిలో కూడా అందరూ సక్రమంగా వచ్చి దర్శనం చేసుకోవాలి. యువత చూపు కాంగ్రెస్ వైపు ఉందని, అందుకే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సజీద్ ఖాన్ తెలిపారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలో 200 మంది యువకులకు సాజిద్ ఖాన్ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇచ్చిన హామీలను మరచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేశారని సాజిద్ ఖాన్ అన్నారు. ప్రభుత్వాల తీరుపై విసిగిన యువత కాంగ్రెస్ వైపు చూస్తుందని అన్నారు. ఇక్కడ గిరిజన యూనివర్సిటీని పక్క జిల్లాకు తరలించి ఇక్కడి విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. गुड़ियापुर मंडल में बहुत कॉन्स्टिट्यूंसी में आज पूरे लोग जैनिंग जो प्रोग्राम लगाए, हमारे नरेंद्र यादव साहब बहुत कोशिश करके अपने अपने एरिया में एक मंडल में जैनिंग प्रोग्राम लगा रहे हैं, तो इनकी तारीफ करना चाहिए. उनके सामने बोलने की बात नहीं है, मगर जैनिंग प्रोग्राम करने से बहुत बड़ा फायदा होता है.
जैसे हमारे बुजुर्ग लोग, हमारे गोविंद राठौर साहब ऐसे लोग अगर पार्टी में आ गए, हमको इज्जत मिलती है। आज एक बात बताना चाहता हूँ, अपने टीआरएस गवर्नमेंट क्या बोल के जीती? टीआरएस ప్రభుత్వం ఏం చెప్పింది? నిధులు, నియామకాలు, నీరు. ये तीन नीरू मीरू आप बोल के बोलते ना, नीरू, निधुलू, नियामकालू, ये तीन बातें बोल के अपने क्या बना दिया। नीरू तो अभी चल रहा झगड़ा आंध्र प्रदेश का और तेलंगाना का चल रहा, वो एक ही में नहीं था। निधुलू का बहुत इशू था। निधुलू अपना तेलंगाना सेपरेट श्रीमती इंदिरा गांधी, श्रीमती सोनिया गांधी देने के बाद हो गया। अपने निधुलू अपने पास रहते निर्माण बात होते नहीं है कि तो इस वजह से निधुलू नियामकाल बोल के सूचा बना के वैसे ఉద్యోగాలు ఇస్తాను చెప్పాడు నియామకాలు. ఎక్కడ ఒక్కరికి ఉద్యోగం దొరికిన మనుషులు లేని లేరు. తర్వాత ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు ఇచ్చిన మీ అందరినీ పర్మనెంట్ చేస్తాను. అరే ఎంత మంచోడు పాపం, మా అందరినీ పర్మనెంట్ చేస్తాంటాడు. అవుట్ సోర్సింగ్ మే రేట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలందరినీ పర్మనెంట్ చేస్తాను చెప్పాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. అదేవిధంగా హరిజనులకు భూమి అని, ఎస్సీ సోదరులందరికీ భూమి ఇస్తానని చెప్పాడు. 3 ఎకరాలు చొప్పున అయిపోయింది. మొన్నటికి బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? దళిత బంధు అంటున్నాడు. ఇది ఇయ్యలేరు. 30 లక్షలు 40 లక్షలు ఏ ఊళ్ళో భూమి పెట్టట్లేదు. ఏమంటున్నాడు శ్రీధర్ గారు? 30 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను. ఎందుకు ఇస్తాడు? 10 లక్షలు ఎందుకు ఇస్తా అంటున్నాడు అంటే మనని కొన్ని రోజులు మభ్య పెట్టాలి. కానీ దురదృష్టం కొద్దీ హుజూరాబాద్ లో ఓడిపోయింది. దురదృష్టం అంటున్నా, కేసీఆర్ దురదృష్టం, కాంగ్రెస్ కి అదృష్టం. అందుకోసం ఓడిపోయింది. కాబట్టి ఈనాడు మనం ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే ఈ 3 విషయాలు ఏవైతే వాగ్దానం చేసిందో వాటిలేదు. మధ్యలో పోయిన ఎన్నికల సందర్భంలో 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పారు. 57 సంవత్సరాలు 65 అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజాధనం వృధా అవుతోంది. ఒక ప్రభుత్వ ఆలోచనలను మరో ప్రభుత్వం కొనసాగించకపోవడంతో కోట్ల రూపాయల విలువైన ప్రజాధనం వృధా అవుతోంది. ఈ వైనం భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో కనిపిస్తుందని బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి అన్నారు. రామన్నపేటలో ఆమె పర్యటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతంలో గత ప్రభుత్వం చాలా గ్రామాల్లో నీటి ట్యాంకులను నిర్మించాలని సంకల్పించిందని, సుమారు అన్ని గ్రామాలలో 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు నిర్మాణాలకు ఖర్చు చేశారని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మిషన్ భగీరథ పేరుతో మరో పథకం తీసుకొచ్చి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ట్యాంకులను విస్మరించిందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజాధనం వృధా కాకుండా చూడాలని చెప్పారు. కట్టడానికి ఖర్చు ఎంత అయింది అంటే దాదాపుగా ఒక 2 లక్షల దాకా ఖర్చు ఉంటుంది కదా. అది కట్టిన తర్వాత ఉపయోగంగా ఉంటుంది. అదంతా ప్రజాధనం వృధానే కదా. ఈ కృష్ణా జిల్లా అని చెప్పి 8 సంవత్సరాల క్రితం కట్టింది. ఇప్పుడు కొత్తగా మన నీటి పరిధిలో తీసుకొచ్చిన దానికి ఒక 4 సంవత్సరాల నుంచి ఇది వృధాగా పడిపోతుంది. అప్పటి నుంచి మేడం 8 సంవత్సరాలు కట్టింది. 4 సంవత్సరాలకి వెళ్ళి మిషన్ పరిధిని మన సార్లు మొదలుపెట్టుకున్నా కానీ అధికారులు పట్టించుకోలేదు. పార్టీ తరఫున మేము దీని మీద పోరాటం చేస్తాం. ఓకే మేడం. ఇప్పటికైనా ప్రజాధనం వృధా కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి మాతా శిశు సంక్షేమ విభాగంలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది. ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంతోనే పసిబిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. పసిబిడ్డతో ఆసుపత్రి ముందు బైఠాయించారు. తమ నిర్లక్ష్యం లేదంటూ డాక్టర్లు అంటున్నారు. పసిబిడ్డను చూసి బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
సెకండ్ స్టేజ్ లో వీళ్ళు ఐడెంటిఫై చేసి ఏం చేస్తాము సెక్షన్ చేయాలి అని రిజిస్టర్ చేసి సెక్షన్ చేస్తాం. సో వీళ్ళప్పుడు ఎగ్జామిన్ చేశారు ఆల్రెడీ హెడ్ బాగా కిందకి వెళ్ళిపోయారు. సో అది సెక్షన్ ఇండికేషన్ కాదు, ఆ స్టేజ్లో సెక్షన్ సో అందుకని వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా ఫోర్సెప్స్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి పిలిచి చెప్పే అంత టైం ఎక్కడ బేబీ జనరల్గా రిజిస్ట్రేషన్ చేస్తే 100% పేరెంట్స్ సేవ్ చేయగలుగుతారు. సో అందుకని ఒక్కొక్కసారి స్కాన్ లో కార్డ్ రౌండ్ ది నెక్ అని ఇస్తారు. అనవసరంగా సెక్షన్స్ ఇప్పుడు సెక్షన్స్ ఏంటి మోర్ దెన్ 60% సెక్షన్స్ అయిపోతున్నాయి. సో మనకి కూడా గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందంటే మీరు ప్రతి కేసు సెక్షన్ చేయకూడదు, సెక్షన్ రేట్ తగ్గించండి అని మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు స్కాన్స్ వచ్చిన వల్ల ఏమవుతుందంటే ప్రతి వాళ్ళకి కార్డ్ రౌండ్ నెక్కనే వస్తుంది, అలాగే ప్రతి కేసు సెక్షన్ చేయలేదు. సో ఈఎంఐకి అయితే ముందు కార్డ్ రౌండ్ డిటెక్ట్ అవ్వలేదు, స్కాన్ లో కానీ ఎక్కడ డిటెక్ట్ అవ్వలేదు. కానీ ఈ సెకండ్ స్టేజ్ లో తీసాక ఫోర్సెప్స్ చేసాక కార్డ్ రౌండ్ నెక్ టైట్ గా వీళ్ళన్నీ రిజిస్టర్ చేశారని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోమూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పురుగుల మందు సేవించి ఓ ప్రేమ జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ బోరబండకు చెందిన వెంకటేష్ ఓ యువతితో కలిసి కండ్లపల్లి గేటు సమీపంలోని ఫారెస్ట్ చేరుకున్నారు. ఫారెస్టులోని నీలగిరి చెట్లలోకి వెళ్లి తమతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. అంతకుముందు వెంకటేష్ తన అన్నకు ఫోన్ చేసి గేటు వద్ద బైక్ ఉంది తీసుకువెళ్లమని చెప్పారు. బైక్ కోసం అక్కడికి వెళ్లిన అన్న నీలగిరి చెట్లలో అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మీకేమైతుంది ఆమె? భార్య. మీ భార్యనా? ఏం చేస్తుంది ఆమె? ఏడా ఎక్కడ? సిటీలో. సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు వనపర్తి, మామనార్ డిస్టిక్ ఉంది కదా, వనపర్తి డిస్టిక్ అని మండలం, అది తాలూకా, అది చందాపూర్ గ్రామం. అక్కడ ఉన్న సొంత ఊరు అని అలా ఏముంది అని ఇక్కడనే ఉంటాం, హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు? లేబర్ పని చేస్తారా? లేబర్ వర్క్. మొన్న లాక్డౌన్ అతను డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్ వల్ల కంపెనీ మూత పడే వాటర్ సప్లై కంపెనీ మూత ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాం. మాకు పని లేకపోయింది, మొత్తం బండ్లు ఆఫ్ చేసి పడి ఎక్కడెక్కడ నేను ఏం తిని బతాను. నీ పేరు ఏం పేరు? మాస్కులు. నీకు తెలియదా ఏం మరి ఆమె గురించి ఇట్లా అవన్నీ? ఇద్దరం ఒక చోటికి పనికి వెళ్ళలేదు, పొద్దున వెళ్ళాము. నేను పొద్దున ఉదయం పనికి వెళ్ళాము. అట్లా ఉన్నట్టు ఏమైందో తెలియదు. ఇంకా వచ్చి నేను మిషన్ కాడ మట్టి లాగాలని చెప్పి పోతున్నా. మేము అవసరానికి గంప గడపర తీసుకోవడానికి పోయింది వేరే చోటు. అవి తీసుకొచ్చి వేరే ప్లాన్కి ఇచ్చేసింది. ఇంకా ఆ టైం నుంచి కనబడలేక నాకు డౌట్ వచ్చి ఒక మిషన్ స్టార్ట్ చేసినట్టే 10-15 నిమిషాల దాకా ఆపడు. నేను మట్టి లాగుతూ ఉన్నా. నాకు ఇంకా రాకపోయి డౌట్ వచ్చి 10:30 వరకు అప్పటి నుంచి ఫోన్ చేసింది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఎన్ని గంటలకు తాగిందా మందు? మాకు ఫోన్ స్విచ్ ఆఫ్ మాకు రాసి అన్ని పనికన్నా తేలాడినా. ఇక్కడ నన్ను బయటకు పోయి కనిపించ మినిమం ఒక ½ కిలోమీటర్ కార్ పడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ సారలో ఇప్పుడు స్టేషన్ కాడ కిందికి పోయినా పోయిరాదు, మళ్ళీ గలత వేరే దిక్కు వెళ్ళిపోతుంది. హైదరాబాద్కి వెళ్ళి వచ్చారా ఇక్కడ? హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ డైరెక్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దంతెవాడలో మావోయిస్టు స్మారక స్తూపాలు ధ్వంసం, స్తూపాలను తొలగించిన డిఆర్జీ జవాన్లు. మంగళగిరిలో నారా లోకేష్ ర్యాలీ, పేదలతో కలిసి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేత. దత్తత గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అభివృద్ధి పనులు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే.
జగిత్యాలలో కలెక్టరేట్ ఎదుట భారీ ర్యాలీ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. విజయనగరంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి, నివాళులర్పించిన జిల్లా ఎస్పీ దీపిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.